మీ చిన్నప్పుడు చాలా అద్భుతమైన ఫోటోలు ఉన్నాయి, కానీ ఫస్ట్ నేను ఈ ఫోటో చూద్దాం. ఆ ఫోటో మాత్రం చూపించకండి. ఈ ఫోటో సో ఇది అంటే మాకు చిన్నప్పుడు తెలుసు, సో బాబాయ్ అబ్బాయి అని. సో ఇది కలిసిన తర్వాత ఎన్ని ఓవర్ నైట్లో ఎన్ని థంబ్నెయిల్స్ ఎన్ని ఆర్టికల్స్ చూసామంటే మేము. సో ఆయన అసలు ఏం మాట్లాడారు, బికాజ్ ఆయన అలర్ట్ అయిన విధానం కూడా మీ దగ్గరకు వచ్చేసరికి ఒకసారి అలర్ట్ అయ్యారు. ఇలా అన్నారు, ఇలా చూస్తూ ఉన్న వ్యక్తి మీరు అని చెప్పి కొంచెం అలర్ట్నెస్ ఉందన్నమాట. అసలు ఏం జరిగింది ఆ 2 seconds, ఆ ఫ్రిక్షన్ ఆఫ్ 2 seconds? చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్ అండి. అది మీరు చూపించిన పక్క ఫోటో కూడా దట్ వాజ్ ఇన్ హిస్ క్యారవాన్. సో ఎవరు కళ్యాణ్ గారు అందరికీ తెలిసింటే ఇస్ వెరీ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎవరిని ఆ స్పేస్లోకి, ఆయన పర్సనల్ క్యారవాన్ స్పేస్లోకి ఎవరు వెళ్ళటం నేను ఎప్పుడు చూడలేదు. బట్ నన్ను పిలిచేవారు లంచ్లు, మా షూటింగ్ జరిగిన రోజులు లంచ్ ఆయనతోనే ఉండేది. ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో తర్వాత ఈ పాలిటిక్స్ లేకపోతే వీటిలో పడిన తర్వాత కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవటం జరగలేదు. అండ్ కోయిన్సిడెంటల్గా ఆ రోజు ఒక ఛానల్ లాంచ్కి మేము వెళ్తే అక్కడ ఇద్దరం కలవటం జరిగింది. ఇట్ వాజ్ స్వీట్, బట్ చాలా ఇట్ ఈస్ లాడ్ ఆఫ్ హరీ, వీ కుడెంట్ టాక్ మచ్, బట్ ఇట్ వాజ్ వెరీ స్వీట్. బట్ ఆ రియాక్షన్ ఒకటే చాలు, చూపులు చాలా మాట్లాడుకున్నాయి అనిపించింది మాకైతే. యా ఓకే, ఇంకొక పిక్ గురించి అడుగుతాను. సో దిస్ వన్, సో బాచి సినిమా జగన్ గారు, నేను, జగపతి బాబు గారు, పక్కన ఉన్నది మా చంటి అడ్డాల గారి ప్రొడ్యూసర్ చంటి అడ్డాల గారు అబ్బాయి చిన్ను అడ్డాల. అని ఏదో కథ చెప్పేస్తున్నాను అడిగి, ఏదో చెప్పేస్తుంటా, వెనకాల పూరి గారు చెప్తున్నారు, ఇక్కడ నేను చెప్పేస్తున్నాను అడిగి. చూడండి అది. ఇది ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఇయర్, బట్ ఇట్ వాజ్ మై బర్త్డే. చిరంజీవి గారి దగ్గర ఉన్నప్పుడు, ఇది స్టాలిన్ షూటింగ్ అనుకుంటా. స్టాలిన్ షూటింగ్లో చిరంజీవి గారు, నేను చేయలేదు స్టాలిన్లో, నా బర్త్డే చిరంజీవి గారి బర్త్డే నెక్స్ట్ డే, ఇమీడియట్ డే. నాది 23, చిరంజీవి గారి 22. సో అలా చిరంజీవి గారికి గుర్తు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక 5 years 6 years ప్రతిసారి ఫోన్ చేసి విష్ చేయటం, ఖాళీగా ఉన్నాం అంటే ఒకసారి రానా దగ్గరికి అని కేక్ కటింగ్ చేయించడం అలా జరిగేది. సో ఇది మీరు బాగా ఎమోషనల్ అయ్యి పోస్ట్ చేసిన పిక్. యా, నాకు చాలా హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ చిరంజీవి గారు, ఫర్ గుణశేఖర్ గారు, ఫర్ అశ్విని దత్ గారు. అది వాళ్ళు నాకే చేయాలని ఫిక్స్ అయ్యి చేయకపోయినా, బట్ ఇట్ హాస్ ఫార్మ్డ్ ఎ కెరియర్ ఫర్ మీ. సో ఓకే, అండ్ ఓ బేబీ విషయానికి వస్తే, అంటే మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? బికాజ్ మీకంటూ ఉంటాయి కదా, ఇప్పుడు మేము మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యామో అప్పటిదాకా ఇన్ని సినిమాలు 50+ సినిమాలు చేశారంటే, అది కూడా ఒక పెద్ద పెద్ద హీరోలకి మీరే చైల్డ్హుడ్ హీరో యాక్చువల్లీ. సో అలాంటి రోల్స్ చేసిన తర్వాత మీరేమనుకుంటారు, మెయిన్ లీడ్గా పెద్దగా లాంచ్ అవ్వాలనుకుంటారు, బట్ ఓ బేబీ చేయడానికి రీజన్ ఏంటి? అవకాశాలు రాలేదు అంతే, అదే రీజన్. అవకాశాలు రాలేదు, వెతుకుతూ ఉన్నాను. ఓ బేబీ కథ నాకు చాలా నచ్చింది. అండ్ అది రాకీ క్యారెక్టర్ పేరు. సో ఆ రాకీ గాడు చుట్టూ తిరిగే కథ, వాడి కోరిక కోసం ఆవిడ పని చేస్తారు, ఫైనల్గా మళ్ళీ వాడే బతకటం కోసం ఆవిడ మళ్ళీ ముసలావిడైపోతారు. సో వాడి చుట్టూ తిరిగే కథ కాబట్టి చాలా ఫన్. ఫస్ట్ డే ఆఫ్ ఓ బేబీ ఇది వెరీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. టోటల్ ఓ బేబీ సరదాగా చేస్తారు నందిని రెడ్డి గారు, చాలా సరదాగా చేశారు. అండ్ సమంత గారు వెరీ వెరీ వెల్కమింగ్. కొత్త కుర్రాలనో లేకపోతే కొత్తోడనో చూడటం అస్సలు లేదు. షీ వాజ్ ఆల్వేస్ వెరీ వెల్కమింగ్. ఎప్పుడు నన్ను ముందు పెట్టి, తేజకి ఆల్మోస్ట్ డెబ్యూ లాగా కాబట్టి పెద్ద అయిన తర్వాత లెట్ తేజ బీ దేర్ ఇన్ ద ఫ్రంట్ అని నన్ను నుంచోబెట్టిన అంత హార్ట్ ఉంది ఆవిడకి. దట్ గ్రేట్ షీస్. సో దీని గురించి కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నార్మల్గా. నాకు తెలిసి ఇది 4 years బ్యాకే కాబట్టి 5 years 24 నియర్లీ. బట్ ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉంటారు, ఇంటర్మీడియట్. సో మీ ఫేస్ కట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మిమ్మల్ని పెట్టి ఏదన్నా నేను అటు చేసేయచ్చు, ఇటు చేసేయచ్చు. ఒక లవ్ స్టోరీ తీసి ఇప్పుడు సడన్ గా ఇలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయి మిమ్మల్ని చూసి ఫస్ట్ సైట్ లో పడిపోయిందంటే నమ్మేస్తారు ఆడియన్స్, బికాస్ క్యూట్ గా ఉంటారు కాబట్టి. బట్ ఈ దీని వల్ల ఏమన్నా ఇప్పుడు రగ్గడ్ క్యారెక్టర్స్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంతకంటే ఏమైనా చేయగలరంటారా? సూపర్ హీరో, ఇంతకంటే యాక్షన్ ఇంకేముందండి దానికి? దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. తారక్ అన్నతో ఇది సాంబా జరుగుతున్నప్పుడు, తారక్ అన్నతో కంటిన్యూస్గా 3 films చేశాను. సాంబా, నరసింహుడు, నాలుడు, 3 films బ్యాక్ టు బ్యాక్. ఆయనే ప్రతి సినిమాలో తేజ ఉండాలని చెప్పి పిలిపించి పెట్టించేవారు. అప్పుడు ఫోటో ఇది. అండ్ వెరీ గ్రేట్ రిలేషన్ విత్ తారక్ అన్న. చాలా తమ్ముళ్ళ చూసుకునేవారు. ఇంటికి పిలిచి చాక్లెట్లు ఇచ్చి చాలా.
ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే చాలా సరదాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ ప్రమోషన్స్లో కానీ ఈ తర్వాత ఎప్పుడన్నా కలిసారు ఎవరినైనా? అంటే ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరుగుద్ది, ఎవరైతే అప్రిషియేట్ చేశారో వాళ్ళతో మాట్లాడడం జరుగుద్ది. నేను నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిన వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పడం ఇష్టమో లేదో మనకు తెలియదు. ఇఫ్ దే ట్వీట్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అవుట్ ఇన్ ద వరల్డ్, అందరూ చూస్తారు కదా. బట్ చాలా మంది ఆల్రెడీ ట్వీట్స్ చేస్తున్నారు కదా. చేసి ఫైనల్గా ఒక పిక్ చెప్పండి. మా గురుగారు నాకు చాలా 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 అత్యంత ఇష్టమైన హ్యూమన్ బీయింగ్. ఐ లవ్ హిమ్, చాలా ఇష్టం నాకు. నేను చెప్పా కదా స్ట్రగుల్ ఫేజ్, ఆ స్ట్రగుల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కలిసిన మొహం అలా పెట్టుకోకు, ఏమీ జరగదు పెట్టుకోవటం వల్ల అనేవారు. సో ఆయనకి అస్సలు అవసరం లేదు, ఆయనకి నన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు మంచి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. హీ యూస్ టు టేక్ టైం, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చోబెట్టి నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇలా జరిగింది ఈ ఇన్స్టెన్సెస్ అన్నీ చెప్తుండేవారు. అండ్ కీపింగ్ ఆల్ దట్ అసైడ్, హనుమాన్ అనే సినిమా మా అందరికంటే గట్టిగా బాగా ఆడాలని కోరుకుంటున్న వాళ్ళలో రవితేజ గారు ఒకరు. అండ్ ఐ లవ్ హిమ్ ఫర్ దట్. ఆయన సినిమా రిలీజ్ ఉండగా మా సినిమాలో కోటిగాడు అనే ఒక కోతి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పి మా సినిమా స్కేల్ని, కామెడీని ఇంకా పెంచారు. ఐ లవ్ హిమ్. యా.